హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు చాలా టేస్టీ అయిన చారు రసం చూపించబోతున్నాను. చారు కూడా తెలియదా అని అనుకోవద్దు. రసంలో చాలా రకాలు ఉన్నాయి. రసం పెట్టుకునే విధానంలో రుచి కమ్మదనం ఉంటుంది. సో ఈ చారు అయితే నేను చూపించబోయేటట్టు మీరు చేశారంటే చాలా బాగుంటుందన్నమాట. ఉత్తి చారు తాగేస్తారు, అంత బాగుంటుంది. సో ఈ చారుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూడండి. నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను, అలాగే కందిపప్పు కొంచెం, పెసరపప్పు కొంచెం తీసుకున్నాను, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, మెంతులు, చింతపండు, బెల్లం, కరివేపాకు తీసుకున్నాను అనమాట. వాటర్ తీసుకుని ఒక బౌల్లో అందులో మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ వేసేయాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, మెంతులు, బెల్లం, కరివేపాకు, చింతపండు, వీటన్నింటినీ ఈ వాటర్లో మూత పెట్టుకుని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేస్తే అన్నీ ఈ వాటర్లోకి బాగా మిక్స్ అవి బాగుంటుందన్నమాట. ఒక పావు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఈ చారుని ఒక 15 minutes మరిగించుకుంటే చాలా టేస్టీగా, రుచిగా మరుగుతుందన్నమాట. మనం ఇందులో వేసినవన్నీ ఈ వాటర్లో కలిసిపోయి చారు అన్నది మంచి రుచిగా, కొంచెం పెసరపప్పు, కందిపప్పు వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుందన్నమాట ఈ చారు. సో చారు అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పోపు కోసం ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటిని వేయించుకుని చారులో పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ కమ్మని రసం రెడీ అయిపోయింది. ఈ ఒక్క రసంతోనే మొత్తం రైస్ అంతా కూడా తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.